ఈ పువ్వులు కొయ్యడానికి నేను పడిన కష్టం అంత ఇంత కాదు. హెల్లో ఆల్, ఎప్పుడులానే ఈరోజు కూడా వాకింగ్కి వెళ్తూ ఉంటే కలువ పువ్వులు కొయ్యాలనిపించింది. ఈ టైంలో అయితే ఎవ్వరు ఉండరు, ఎవరైనా ఉంటే కొయ్యనివ్వరు. చెరువులోకి దిగితే మట్టిలోకి దిగిపోతుంది కాలు. లొకేషన్ మాత్రం అదిరిపోతుంది. ఇక్కడ దగ్గరలో 2 పూలు కనిపించాయి, అవే ఇప్పుడు మనం కోస్తున్నాం. పిల్లలెవరూ అటువైపు అస్సలు వెళ్ళకండి, ముందే చెప్తున్నా. ఇక మన అడ్వెంచర్ని మొదలు పెడదాం. ఓ డియ్యమ్మ, జస్ట్ మిస్, కొంచెం ఉంటే బొక్కబోర్ల పడేవాన్ని. అక్కడే కనిపిస్తున్న 2 పూలనే మనం కోస్తున్నాం. ఇటువైపు చాలా ఉంటాయి, కానీ మనం వెళ్తే మళ్ళీ వెనక్కి రాలేం. అందుకే ఇవే కోద్దాం. కాసేపు మనం గ్లోబ్ ట్రోటర్లా ఫీల్ అవుదాం. అమ్మయ్య, ఫైనల్గా ఒకటి సాధించాం. ఎలాగోలా 2 తీసుకున్నా, కానీ కాలు మట్టిలోనే ఇరుక్కుపోయింది. ఎంతసేపుకి రాలేదు, ఫైనలీ వచ్చింది. మొత్తం కాలంతా మట్టి అయిపోయింది. వీటిని చూడగానే మనం పడిన కష్టమంతా పోయింది. అబ్బా, ఎంత అందంగా ఉన్నాయి కదా. ఈ పూలని మన ఫాలోవర్స్కి అంకితం ఇస్తున్నా. కొంచెం సేపు ఫొటోస్ తీసి సోకులు పడదాం. ఫోటో సెషన్ అయితే అయిపోయింది. ఒక పువ్వుని టెంపుల్లో పెట్టి, ఇంకొకటి మా స్కూల్లో ఉన్న సరస్వతి దేవి విగ్రహానికి పెట్టమని చెప్పా. ముందే చెప్తున్నా, పిల్లలు ఎవరు అస్సలు వెళ్ళకండి. సో ఈ వీడియో అయితే ఇంతే, మళ్ళీ కలుద్దాం.